ఇప్పుడు ఉపని సినిమా చేసినావు విజయ్ సేతుపతి సార్ నువ్వు చూసారా సినిమా? కృష్ణ జల 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 పాత నువ్వు అదే గుర్తు. ఆ సినిమాలో ఆ పాట మాత్రం చాలా ఇష్టం తను. తర్వాత మళ్ళీ జగపతి బాబు అదేంటి మన విజయ్ సేతుపతి సారు వానలు నిలబడి వాడు వెనకలకి ఒక పానోడు నెత్తి మీద గొడుగు పెడితే ఈయన గొడుగును కూడా ఇట్లా జరిపేసి వానలు దాడుచుకుంటూ ఇట్లా చూస్తుంటాడు కదా. నాకు మస్తు ఇష్టం విజయ్ సేతుపతి సార్. నాకు ఆ సీన్ చాలా ఇష్టం. ఓ ఏమన్నా ఉంటుందా 4 వస్తుందా ఇట్లనే గజ 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 అనిపించింది వానమంతా. ఆ సినిమా చూసి చేసినావు ఫస్ట్ ఆడికెన్ షూట్ చేసి మళ్ళీ 4 ఏళ్ళు అయినట్టున్నా. 5 సంవత్సరాలు అయింది. ఏం చేసినావు తమ్మి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు ఈ 5 ఏళ్ళు? ఈ 5 ఏళ్ళు మరి ఏ పని ఇవ్వలేదు, అందుకే అలా కూర్చొని కథ రాసుకుంటా మళ్ళీ పని దొరికిన తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలెట్టాను. అంటే ఒక డైరెక్టరు వెనకటికంట 1, 2, 3 సినిమాలు చేద్దురంట. కృష్ణ సార్ అయితే సంవత్సరానికి 4 సినిమాలు చేద్దురంట. మనం ఏంటి తమ్మి ఇట్లా 5 ఏళ్ళకి ఒక సినిమాలో వాడుతున్నాం, మళ్ళీ 100 సినిమా తీసుకుని రావాలంటే మళ్ళీ 5 ఏళ్ళు ఇక. అంటే మరి అప్పుడు అంత ఎక్స్పోజర్ లేక ఆడియన్కి ఏం చూపిస్తే అది గ్రేట్ కింద ఉండేది. ఇప్పుడు ప్రతి ఆడియన్ డైరెక్టరే. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇలా ఇంత తీస్తున్నావు అలా ఇంత తీస్తున్నావు ఇది కరెక్టేనా మరి ఇక్కడ చేసేచ్చు కదా అని. అప్పుడు అంత తెలివితేటలు ఉండే అప్పుడు వాళ్ళకి అంత ఉండేవి కాదు కదా. అప్పుడు ఉండేది కాదు కాబట్టి ఏం చూపిస్తే అదే. ఇప్పుడు ప్రతి ఆడియన్ డైరెక్టరే. చిన్న పిల్లోడు కూడా ఇది ఇలా ఎందుకు తీసాడు అంటే మరి అంతమంది డైరెక్టర్లు కలిసి మన సినిమా చూస్తారంటే మనం ఎంత జాగ్రత్తగా సినిమా తీయాలండి. భయం పెట్టుకుని తీయాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలా, అది తీయాలి కాబట్టి అంత టైం పడుతుంది ప్రతి డైరెక్టర్కి. ఇప్పుడు నువ్వు కథ రాసుకున్నావు కదా తండ్రి, అంటే ఈ కథ నువ్వే రాసుకొని నీ సినిమాలకు నువ్వే కథ రాసుకుంటావా? ఎవరైనా కథ తీసుకొస్తే కూడా చేస్తావా? ఇప్పుడు వరకు 2 సినిమాలకి అది జరగలేదండి. నిజంగా ఎవరన్నా మంచి కథ కూడా ఇస్తే డైరెక్షన్ చేయొచ్చు, ఏముందండి. మంచి కథ ఎవరైనా ఇస్తే కనుక మీ దగ్గర మంచి కథ ఉందంటే ఇవ్వండి, నెక్స్ట్ డైరెక్షన్ చేద్దాం. నాకు తెలియకపోయి నువ్వు చేస్తావా అంటే నేను రేపటి నుండి కూర్చొని రాస్తా కానీ 2-3 గంటలు కూర్చొని మంచి కథ రాసుకుని హ్యాపీగా 2-3 గంటలు రోజు కూర్చొని రాస్తే 2-3 నెలల్లో మంచి కథ అయిపోతుంది. ఏమద్దు పాటు నేను ఒక ఏడాది రాస్తాను. 5 ఏళ్ళు కొత్త సినిమా చేసినప్పుడు నేను ఏడాది రాయేస్తా. మంచి కథ రావాలంటే ఏడాది రాస్తా. ఈ కథ ఎన్ని రోజులు రాసినావు తమ్మి? ఇది ఒక 3 years రాస్తాను. 3 ఏళ్ళు రాస్తే ఒక పెద్ద అయింది. ఆ పెద్ద అంటే యాదికి వచ్చింది. 3 ఏళ్ళ పెద్ది. ఈ పెద్దికి పేరు నువ్వే పెట్టినవా? పెద్దని లేకుంటే రామ్ చరణ్ సార్ పెట్టుకున్నాడా? ఆ పేరు నేనే పెట్టానండి. ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు పెద్ది అని, ఆయన చూసి క్యారెక్టర్ పెడదాం అని పెద్ది అని పెట్టామాట. ఇప్పుడు సార్ పేరే పెద్దా? దీంట్లో హీరో పేరే పెద్ది అండి, సార్ పేరే రామ్ చరణ్ గారి పేరే పెద్ది. గమ్మతున్నది పెద్ద ఏంది తమ్మి? చిటిగాడు, చిన్నగాడు, బుజ్జిగాడు, సంటిగాడు అన్నట్టుగా ఇది పెద్ద అని పెట్టిను అంటే పెద్దోడు అన్నట్ట కాదు. పెద్ది కూడా పేర్లు ఉన్నాయండి. సీను లాగా, రమేష్ లాగా, వినయ్ లాగా పెద్ది కూడా పేరు. ఆ ఏరియాలో విజయనగరం అటు సైడ్. విజయనగరం దిక్కు. మీరు కూడా విజయనగరం దిక్కోలే? మాది ఈస్ట్ గోదావరి పిఠాపురం అండి. పిఠాపురం పక్కన ఉప్పారు కొత్తపల్లి. అరే మీరు పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ నియోజకవర్గం దిక్కు